ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఇదే సాంగ్ అయితే ఉంది. ఓకే. 'స్పైడర్ మ్యాన్ ప్లస్' వన్ మూవీ సాంగ్ ఉంది కదా! 'సయనరా' అని. ఆ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. అది మనం చేసినా. నా ఫోటోతోటి కూడా ట్రై చేసినా. అంటే ఏఐ జనరేట్ చేసినా. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా అమేజింగ్‌గా ఉంటది. ఇది అంటే నేను చాలా రకాలుగా ట్రై చేద్దామని అనుకున్నా. కానీ లాస్ట్‌కు ఈ రొటీన్ ఎడిటింగ్‌కి దగ్గరే వచ్చాను నేను. కానీ ఇదే ట్రెండింగ్‌లో ఉంది. ఎప్పుడైనా కానీ మనం ఎడిటింగ్ అనేది ఎందుకు చేస్తాం అది? కొన్నిసార్లు మనం ఒక కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటాం. కొన్నిసార్లు ట్రెండింగ్‌లో ఉంటాయని అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఇది కంటిన్యూ చేసిన. ఆల్రెడీ ఇదే సాంగ్ మీద ఒక కొత్తగా నేను యూట్యూబ్‌లో వీడియో చేసిన నేను. వీలుంటే ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు వీలుంటే చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇదే వీడియో చేద్దామంటే కూడా నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో చేద్దామంటే ఏఐ ఫోటో జనరేట్ చేయడానికే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ప్రాంప్ట్ పెడతాను. చెక్ చేసుకోండి. ఆ ప్రాంప్ట్‌ని డైరెక్ట్‌గా కాపీ చేసి మీ యొక్క నార్మల్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని అప్లోడ్ చేసి ఆ ప్రాంప్ట్ పెట్టండి. ఆ ప్రాంప్ట్ మీకైతే జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్‌లో నచ్చకపోతే ఇక్కడ మనం ఈ ప్రాంప్ట్ వచ్చేసి ఈ ప్రాంప్ట్‌లో ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ అని మెన్షన్ చేసి ఉంటది. టాప్‌లో ఇక్కడ కనిపిస్తుందా? సినిమాటిక్ బ్లాక్ అండ్ వైట్. ఇది బ్లాక్ అండ్ వైట్ నచ్చకపోతే మీరు రిమూవ్ చేసుకోవచ్చు మీరు. నార్మల్‌గా కలర్‌లోనే కావాలంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మాక్సిమం బ్లాక్ అండ్ వైట్‌లో ట్రై చేయండి. చాలా మంచి లుక్ ఉంటది. ఓకే. డెఫినెట్ అయితే ట్రై చేయండి. నేను మీకు వీలుంటే నేను నార్మల్‌గా కూడా పెట్టి ట్రై చేద్దాం మనం. ఓకే. తర్వాత ఆ ఫోటోని మనం ఒక ఫోటో పీఎన్‌జీగా కన్వర్ట్ చేద్దాం. నార్మల్ ఫోటో పెట్టిన నో ప్రాబ్లమ్. ఇక్కడ మీకు ఇంకో చేంజ్ కూడా ఉంది. ఏందంటే ఇప్పుడు ఈ ప్రాంప్ట్‌ని నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ నేను ప్లస్ సగం సెలెక్ట్ చేసి ఫైల్‌లోకెళ్ళి నా ఫోటో ఏదైతే ఉందో అది నార్మల్ ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేసి ఇది బ్లాక్ అండ్ వైట్‌లో అలాగే ఉంచి ఇక్కడ మనకు వైట్ షూట్ సంథింగ్ ఇది కనిపిస్తుందా మీకు? దీన్ని నేను రిమూవ్ చేస్తాను. నాకు అది నచ్చలేదు కాబట్టి అది రిమూవ్ చేసి ఇక్కడ నేను సేమ్ డ్రెస్ అని పెట్టాను. సంథింగ్ ఇక్కడ మీరు ఏదైనా చేంజెస్ అయితే చేద్దామంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. కానీ నేను సంథింగ్ నాకు ఏదైతే కావాలో అదే నేను పెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి కొంచెం దాన్ని బట్టి మీరు ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్‌లో మీరు సంథింగ్ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ చేద్దామంటే చేసుకోవచ్చు మీరు. రేషియో మాత్రం మీరు కరెక్ట్ రేషియో ఉంటది. అది 9:16 రేషియో. అది మొత్తం ఫుల్ స్క్రీన్ రేషియో మీకు ఒక ఐడియా ఉంది. ఓకే. తర్వాత మనం ఇది ఫోటో జనరేట్ అవ్వని తర్వాత నేను మీకైతే వీలుంటే ఒక ప్రాజెక్ట్ ఫైల్ ఇస్తాను. ఎక్స్ఎంఎల్ ఫైల్ కూడా ఇస్తాను. ఇది అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్‌లో పెట్టాను. వీలుంటే చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను చేసిన ఫోటో ఒకటి ఉంది కదా! ఆ ఫోటోని ఇక్కడ నేనైతే అప్లోడ్ చేస్తున్నా. ఓకే. ఈ ఫోటో అప్లోడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం మనం. దాని మీద లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. ఓకే. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇదే ఫోటోని నేను ఒక పీఎన్‌జీగా కూడా కన్వర్ట్ చేసిన కాబట్టి ఆ పీఎన్‌జీ ఫోటో కూడా ఇక్కడనే పెడతాను నేను. ఈ ఫోటోని పైన టాప్‌లోనే ఉంచండి. ఇక్కడ ఇలాగైతే మనకైతే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మీరు స్పైడర్ మ్యాన్ వీడియో పెడదామంటే నేను డిస్క్రిప్షన్‌లో స్పైడర్ మ్యాన్ వీడియో ఒకటి ఇచ్చాను. ఓకే. ఆ వీడియోని మీరు లాంగ్ ప్రెస్ చేయండి. కిందికి తీసుకురండి చెప్తాను. కిందికి తీసుకొచ్చి దీన్ని కరెక్ట్‌గా జూమ్ చేసి కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో పెట్టి ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి మీరు వైఫై ఎఫెక్ట్ అని. స్టాండర్డ్ సెట్టింగ్ యాడ్ చేసి దీన్ని ఫస్ట్ యాంగిల్ అయితే 90 డిగ్రీస్ చేంజ్ చేసుకోండి. అండ్ ఎండ్ని తక్కువ చేసుకోండి. తక్కువ చేసి ఇలా అయితే మీరు పెంచుకోండి. ఫెదర్ మ్యాక్సిమం పెంచడానికి ట్రై చేయండి. ఓకే. ఇలా. ఓకే. మన వీడియో అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది అయితే చాలా బాగుంది. కానీ మన ఫోటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది కాబట్టి ఇది కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటే ఎఫెక్ట్‌లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. ఓకే. దీన్ని యాడ్ చేసి మొత్తం మైనస్‌లో చేస్తే బ్లాక్ అండ్ వైట్‌లో బాగా అనిపిస్తుంది. ఇలానే కంటిన్యూ చేసుకోవచ్చు. దీని ఓపాసిటీ తక్కువ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. మీకు కంఫర్ట్‌గా ఎలాగైతే ఉందో అలా ట్రై చేయండి సింపుల్‌గా. ప్రాంప్ట్ వీడియోస్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడ నుంచి ట్రై చేసుకోండి. లిరికల్ వీడియో ప్రాంప్ట్ కూడా. అండ్ నేను మీకు ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసి వదిలేసిన. ఇక్కడైతే మనకు ప్రాంప్ట్ ఏదైతే ఉందో జనరేట్ అయిపోయింది. కానీ ఇందులో సూట్ అనేది అలాగే పెట్టాను నేను. అది నేను మీకు కొంచెం చేంజెస్ చెప్పాను కానీ మీరు మిగతాదైతే
మీకు సేమ్ డ్రెస్ కలర్ కావాలంటే అందులో కంటిన్యూ చేయండి అంతే. వీడియో అయితే మీకు ప్రాజెక్ట్ ఫైల్ ప్రాంప్ట్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి.